ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు అంటూ ఉన్నారు. అనగా ఇజ్రాయెల్ దేశమునకు చెందినవారు కారు, ఆ దేశపు పౌరసత్వము గలవారు కారు. అయితే క్రొత్త నిబంధనలో ఈ భేదము కొట్టివేయబడి ఉంది. దేవుడు ఇజ్రాయేలీయులతో ప్రత్యేకమైన సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాడు. వారు ఆయన నిబంధన ప్రజలై ఉన్నారు. వారి ద్వారా పాత నిబంధన లేఖనాలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. లోకరక్షకుడైన మెస్సియా ఇజ్రాయెల్ జనాంగము నుండి వచ్చాడు. ఆయన వారి నిమిత్తమై రూపించిన అద్భుతమైన ప్రణాళికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నూతన నిబంధన చరిత్ర మరియు బోధనలో కూడా ఇజ్రాయేలీలు కనిపిస్తారు. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో వీరు ఇజ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి, పౌరసత్వము వారిది. మనకు అటువంటివి ఏవియూ లేవు. పరదేశులము, పరజనులము, నిరీక్షణ లేని వారము అయినా మనల్ని కూడా పరిశుద్ధపరిచి పరలోక పౌరసత్వం ఇవ్వాలని కోరుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందున్నదని, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. అనగా యూదులేమి, అన్యులేమి క్రీస్తునందు పరలోకపు పౌరుషత్వము గలవారిగా ఎంచబడినారు. పరలోక పౌరుషత్వము గలవారు ఈ లోకములో పరదేశులే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఈ సత్యము పాత నిబంధనలో కూడా చూడగలం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములనై ఉన్నామని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే కీర్తనలో 119వ కీర్తన 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకమని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నూతన నిబంధన ఇజ్రాయేలీయులమైన మన పట్ల ప్రేమ కలిగి మనకు వాగ్దానముగా ఇచ్చాడు. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు సమయము వరకు ఇది కొనసాగించబడుతుంది. అయితే ప్రియులారా, తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి, మారు మనసు పొందాలి. పాపులు పరిశుద్ధులైతే ఇజ్రాయేలీయులతో సహపౌరులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.